బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ అవకతవకలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు అందరికీ ఫ్రీ వెరిఫికేషన్ చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్లో 3 లక్షల విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరందరికీ ఫ్రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉజ్జయిని అందిస్తారు. ఉజ్జయిని, చెప్పండి, సీఎం కేసీఆర్ ఈ నిర్ణయంపై విద్యార్థులు ఏమంటున్నారు? అంటే గోవర్ధిని ఇప్పుడే ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. అయితే ఈ సమీక్ష మొత్తం కూడా అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. అంటే ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు ఇంటర్ కార్యదర్శి అశోక్ రెడ్డి తదితర మెంబర్స్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా గ్లోబరీనా వ్యక్తులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడే ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మెయిన్ గా ఈ ఎగ్జామ్ దాదాపు 9 లక్షల మంది రాశారు. ఆ 9 లక్షల మందిలో దాదాపు 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. ఎవరైతే 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారో వారి రీకౌంటింగ్ కి, వారి వెరిఫికేషన్ కి ఉచితంగా చేస్తారని కూడా, చేయించుకోవచ్చని కూడా ఇప్పుడే చెప్పారు. అదేవిధంగా ఎవరైతే పాస్ అయ్యారో ఆ పాస్ అయిన విద్యార్థులు కూడా యథావిధిగా, అంటే ఇప్పటి వరకు ఎలాంటి ఫీజు ఉందో అలాంటి ఫీజు కట్టే వారి డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చని చెప్పారు. మెయిన్ గా ఈ సమీక్షలో ఆరా తీశారు. అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యమా అని కూడా అడగడం జరిగింది. అయితే గ్లోబరీనా గురించి కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. అసలు ఎవరెవరు తప్పిదాలు ఎంతగా ఉన్నాయో అని కూడా సమీక్షించారు. ఎక్కడ లోపాలు జరిగాయి, ఆ లోపాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కూడా అధికారులకు ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. మెయిన్ గా ఈ అడ్వాన్స్, అంటే ఎవరైతే ఇప్పటికే ఈ ఎక్స్టెండ్ చేశారో, ఏదైతే ఫీజు చెల్లింపు విషయం ఉందో ఇది ఎక్స్టెండ్ చేశారు కాబట్టి విద్యార్థులు త్వరగా అప్లై చేసుకోవాలి. ఈ సప్లిమెంటరీ అదేవిధంగా రీకౌంటింగ్ విధానం కూడా త్వరగా చేయించాలి. ఎందుకంటే విద్యా సంవత్సరం విద్యార్థులకు వేస్ట్ కావద్దు. అదేవిధంగా జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలి. రీకౌంటింగ్ అదేవిధంగా రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభించాలని కూడా అధికారులను సూచిస్తున్నట్టు తెలుస్తుంది. మెయిన్ గా సీఎం కేసీఆర్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు 17 మంది ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో స్పందించారు. ఈ ఆత్మహత్య చేసుకోవడం ఎంతో దురదృష్టకరం అని కూడా అన్నాడని తెలుస్తుంది. అదేవిధంగా ఇదంతా జరగకుండా, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పారు. విద్యార్థుల జీవితం ఎంతో ముఖ్యమైనది. కేవలం పరీక్షలో ఫెయిల్ అయితే ఇలాంటివి చేసుకోవచ్చు. తప్పిదం ఉంటే ప్రశ్నించే హక్కు విద్యార్థులకు ఉంది. భావి తరాలకు విద్యార్థులే కాబట్టి అన్ని విద్యార్థులు అన్ని వేళలా ముందుండాలని ఇప్పటికే సీఎం కూడా సూచించినట్టు సమాచారం. మరోపక్క విద్యార్థులు అనుకున్నంత మాత్రాన ఆనందం వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా రీకౌంటింగ్ చేయాలని చెప్తున్నా కూడా ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయ్యారో కేవలం వారికి మాత్రమే ఈ ఉచితంగా రీవెరిఫికేషన్ అదేవిధంగా రీకౌంటింగ్ చేస్తారు. అయితే ఎవరైతే పాస్ అయ్యారో వారు యథావిధిగా ఫీజులు చెల్లించాలని సూచించడంతో కొంతమంది విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొంతమంది ఎవరైతే పాస్ అయ్యారో ఆ పాస్ అయిన విద్యార్థులకు కూడా మనం చూడొచ్చు మార్కులు చాలా తక్కువగా వచ్చాయి. వారికి కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వారికి కూడా 90 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న విద్యార్థులకు 40 వచ్చాయి. కేవలం వాళ్ళు బార్డర్ లో పాస్ అయ్యారు. అలాంటి విద్యార్థులకు కూడా ఫ్రీ వాల్యుయేషన్ చేస్తే బాగుంటుంది అని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ సమీక్ష అయితే పూర్తి అయింది. ఒక నిర్ణయం అంటూ తీసుకున్నాడు. ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయ్యారో వారికి రీవాల్యుయేషన్ చేస్తాం ఉచితంగా అని కూడా చెప్పడం జరిగింది. గోవర్ధిని. రైట్, థ్యాంక్ యూ ఉజ్జయిని.